Hello everyone, in the last class we have discussed the properties of concave mirror in detail, and let us derive the mirror formula, that is 1 by f equals to 1 by v plus 1 by u. ఈ ఫార్ములాను మనం derive చేద్దాం. v is nothing but the image distance and u is nothing but the object distance and f is nothing but the focal length. అండ్ ఒక రే డయాగ్రామ్ నార్మల్గా తీసుకొని ప్రూఫ్ దీన్ని ప్రూవ్ చేద్దాం. డెరివేషన్, ఇట్స్ ఏ స్మాల్ డెరివేషన్. సో ఫస్ట్ ఇక్కడ సెంటర్ ఆఫ్ దిస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏమవుతుంది, మనకి పూల్ అయిపోతుంది. అండ్ దెన్ సెంటర్ ఆఫ్ ది స్పియర్ ఏమవుతుంది, సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ అయిపోతుంది. ఇవి రెండింటికి మధ్యలో ఉన్న మిడ్ పాయింట్ ఏమవుతుంది, ఫోకస్ అయిపోతుంది. అండ్ దెన్ దీన్ని ప్రిన్సిపల్ యాక్సిస్ అనేస్తాం. అండ్ లెట్ us టేక్ ఎన్ ఆబ్జెక్ట్ ఏబి, అండ్ ఇక్కడ నుంచి ఏబి నుంచి let us take a parallel ray, let us take an incident ray that which is parallel to the principal axis. ప్రిన్సిపల్ యాక్సిస్కి ఒక రే ప్యారలల్గా తీసుకుందాం. దిస్ విల్ పాస్ త్రూ దీస్ ఫోకస్. అండ్ దెన్ నెక్స్ట్ let us take an incident ray that which is passing through this center of the curvature, and it will get reflected in the same path. ఇట్లా వచ్చేసినప్పుడు సేమ్ పాత్లో వెళ్ళిపోతుంది. వై? బికాస్ ద ఇన్సిడెంట్ రే ఇస్ మేకింగ్ 0 degrees యాంగిల్ విత్ దిస్ నార్మల్ లైన్, సో దట్ ఇట్ విల్ గెట్ రిఫ్లెక్టెడ్ విత్ ద సేమ్ యాంగిల్, దట్ ఈస్ 0 degrees యాంగిల్. అండ్ మనకి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయిపోయింది, ఇక్కడ ఫామ్ అవుతుంది. ఇందాకనే చెప్పేసిన ఎక్కడైతే ఇంటర్సెక్షన్ పాయింట్ ఉంటుందో అక్కడ నుంచి ప్రిన్సిపల్ యాక్సిస్ వరకు మనకి ఇమేజ్ అనేది ఫామ్ అయిపోతుంది. దిస్ లెట్ us కన్సిడర్ ఇట్ యాజ్ ఏ డాష్ బి డాష్ అని అనుకుందాం. ఏ డాష్ బి డాష్ అనుకుందాం. అండ్ ఇది ఫోకస్ అని చెప్పేసుకున్నాం. అండ్ ఈ పాయింట్ని ఎక్కడైతే ఫస్ట్ ఇన్సిడెంట్ అయిందో ప్యారలల్ రే, దాన్ని ఎక్స్ అని అనుకుందాం. అండ్ దెన్ లెట్ us టేక్ ఏ పర్పెండిక్యులర్ లైన్ పర్పెండిక్యులర్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్ ఫ్రమ్ ఎక్స్. ఈ ఎక్స్ పాయింట్ నుంచి ఒక పర్పెండిక్యులర్ లైన్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్ తీసుకుందాం. అండ్ ఈ ఏబి లెంత్ అయితే ఏదైతే ఉంటుందో లెట్ us ఈ పాయింట్ని పీ డాష్ అనుకుందాం, ఈ పాయింట్ని పీ అనుకుందాం. అండ్ ఈ పర్పెండిక్యులర్గా డ్రా చేసినప్పుడు మీట్ అయిన పాయింట్ ఏదైతే ఉంటుందో దాన్ని పీ డాష్ అనుకుందాం. అండ్ ఏబి ఈక్వల్స్ టు ఎక్స్ పీ డాష్ అవుతుంది. ఎందుకో చెప్తా. ఇప్పుడు ఒక 2 ప్యారలల్ లైన్స్ తీసుకున్నాం. ఈ ఎండ్ దగ్గర ఉన్న డిస్టెన్స్ ఈ ఎండ్ దగ్గర కూడా ఉంటుంది కదా వీటి మధ్యలో. సో దట్ ఇవి కూడా ప్యారలల్ లైన్స్ అంటే కదా, ఈ రే అనేది దీనికి ప్రిన్సిపల్ యాక్సిస్ ప్యారల్గా ఉంది. సో ఇది దీని మధ్య డిస్టెన్సే, ఇది ఈ రెండింటి మధ్య డిస్టెన్సే. సో ఏబి షుడ్ బి ఈక్వల్స్ టు ఎక్స్ పి డాష్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ మనం ఈ డెరివేషన్లో యూజ్ చేస్తాం. అండ్ ఇక్కడ మనకి ఈ 1 by f ఈక్వల్స్ టు 1 by v ప్లస్ 1 by u అనేది ప్రూవ్ చేయడానికి ఫస్ట్ మనం లెట్ us కన్సిడర్ 2 ట్రయాంగిల్స్. ఇందులో మొత్తం 4 ట్రయాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి మనకి. మొత్తం 4 ట్రయాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి. ఫస్ట్ ట్రయాంగిల్ ఈజ్ ఏబిసి అండ్ ఏ డాష్ బి డాష్ సి. ఇందులో మనకి సిమిలర్ ట్రయాంగిల్స్, ఇవి రెండు మనకి సిమిలర్ ట్రయాంగిల్స్గా కనిపిస్తున్నాయి. అండ్ మనం మొత్తం చెప్పలేం, కనిపించినంత మాత్రం చెప్పేసేయలేం. సో దానికి ఒక ప్రూఫ్ ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఇవి రెండు వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ కాబట్టి ఇవి ఏమవుతాయి, ఈక్వల్ అయిపోతాయి. అండ్ దెన్ దిస్ విల్ బి 90 degrees కదా. అంటే ఇక్కడ నుంచి మనం పర్పెండిక్యులర్ డ్రా చేసినప్పుడు అంటే ఇది ఏ డాష్ బి డాష్ అనేది ఈ పాయింట్ దగ్గర నుంచి పర్పెండిక్యులర్ అవుతుంది ప్రిన్సిపల్ యాక్సిస్. సో ఇక్కడ యాంగిల్ 90 degrees ఉంటుంది. అండ్ ఈ ఆబ్జెక్ట్ కూడా 90 degrees మేక్ చేస్తుంటుంది. సో దట్ సమ్ ఆఫ్ ఆల్ ది ట్రయాంగిల్స్ విచ్ ఆర్ ఇన్ ఏ ట్రయాంగిల్, ఒక ట్రయాంగిల్లో అన్ని యాంగిల్స్ యొక్క సమయం అయిపోతుంది మనకి 180 degrees ఉంటుంది. సో దట్ ఈ 2 యాంగిల్స్ ఈక్వల్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఈ యాంగిల్ కూడా ఈక్వల్ అయిపోతుంది. ఈ బి డాష్ దగ్గర ఉన్న యాంగిల్, బి దగ్గర ఉన్న యాంగిల్. సో మనం ఏమని చెప్పొచ్చు అంటే దీస్ 2 ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ ట్రయాంగిల్స్. సిమిలర్ ట్రయాంగిల్స్కి మనం 8th లో 9th లో ఒక కండిషన్ నేర్చుకుంటాం. దట్ ఈస్ ఏంటంటే ద రేషియో ఆఫ్ ది కరస్పాండింగ్ సైడ్స్ ఆఫ్ 2 సిమిలర్ ట్రయాంగిల్స్ ఈజ్ ఈక్వల్. ఎప్పుడైతే మనం ఈ 2 సిమిలర్ ట్రయాంగిల్స్ యొక్క కరస్పాండింగ్ సైడ్స్ యొక్క రేషియో తీసుకుంటామో దట్ రేషియో విల్ బి ఈక్వల్. ఫస్ట్ మనకి ఇందులో ఏబిసి అండ్ ఏ డాష్ బి డాష్ సి డాష్లోని కరస్పాండింగ్ సైడ్స్ అనే వాటిని మనం కన్సిడర్ చేసుకుందాం. సో దట్ మనకి ఇప్పుడు ఏమైపోతుంది అంటే ఏబి బై ఏ డాష్ బి డాష్ ఈక్వల్స్ టు
ఏసీ బై ఏ డాష్ సి అయిపోతుంది. లెట్ us కన్సిడర్ ఇట్ యాజ్ ఈక్వేషన్ 1. అండ్ సేమ్ అట్లనే ఈ రెండు ట్రయాంగిల్స్ని కూడా తీసేసుకుందాం. ఈ రెండు కూడా మనకి సేమ్ కండిషన్స్తో సిమిలర్ ట్రయాంగిల్స్ అయిపోతాయి. సో దట్ ఇప్పుడు ఏమైపోతుంది, ఎక్స్పీ డాష్ బై ఏ డాష్ బి డాష్ ఈక్వల్స్ టు పీ డాష్ ఎఫ్ బై ఏ డాష్ ఎఫ్. లెట్ us కన్సిడర్ దిస్ యాజ్ ఈక్వేషన్ 2. అండ్ నేను ముందే చెప్పేసిన ఏబి ఈక్వల్స్ టు ఎక్స్పీ డాష్ అని. ఎట్లా, దీస్ టూ ఆర్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్యారలల్ లైన్స్. ఒక టూ ప్యారలల్ లైన్స్ మధ్యలో ఎక్కడైనా సరే మనం తీసుకుంటే ఆ డిస్టెన్స్ అనేది ఈక్వల్ ఉంటుంది. సో ఏబి ఈక్వల్స్ టు ఎక్స్పీ డాష్. సో మనం ఎక్స్పీ డాష్ ప్లేస్లో ఏబీని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో దట్ మనకి ఈక్వేషన్ 2 ఏమైపోతుంది, ఏబీ బై ఏ డాష్ బి డాష్ ఈక్వల్స్ టు పీ డాష్ ఎఫ్ బై ఏ డాష్ ఎఫ్ అయిపోతుంది. Let us consider this as equation 3. From equation 3 and 1 చూసుకుంటే మనకి AB by A dash B dash equals to AC by A dash C అని ఈ ఈక్వేషన్ 1లో ఉంది. అండ్ దెన్ ఈక్వేషన్ 3 తీసుకుంటే AB by A dash B dash equals to P dash F by A dash F అని ఉంది. సో మనకి ఇక్కడ రెండు దగ్గరలో LHSని గమనిస్తే రెండు LHS ఈక్వల్. సో RHS షుడ్ బి ఈక్వల్. కాబట్టి మనం ఒక ఈక్వేషన్ ఎట్లా రాసుకోవచ్చు అంటే AC by A dash C equals to P dash F by A dash F లాగా రాసుకోవచ్చు. లెట్ us కన్సిడర్ దిస్ యాజ్ ఈక్వేషన్ నెంబర్ 4. అండ్ మనం ఈ ఏసీని ఎట్లా రాసుకోవచ్చు అండ్ ఇదంతా మనం సింప్లిఫికేషన్ ఎందుకు చేస్తున్నామంటే 1/f ఈక్వల్స్ టు 1/v ప్లస్ 1/u అనే ఒక ఈక్వేషన్ని మనం ప్రూవ్ చేయాలి. దానికోసం ఇదంతా. సో ఫస్ట్ ఏసీ. సో ఇంకో చిన్న పాయింట్ ఏంటంటే P dash F ఈజ్ ఆల్సో సెట్ టు బి పిఎఫ్. ఎందుకంటే పారాయాక్సియల్ రేస్ అంటే ఏంటంటే ఏదైతే యాక్సిస్కి ప్రిన్సిపల్ యాక్సిస్కి దగ్గరగా కొంచెం కూడా డిస్టెన్స్ లేకుండా కూడా రేస్ పడుతుంటాయి. త్రూ ద ప్రిన్సిపల్ యాక్సిస్ కూడా కొన్ని రేస్ పడుతుంటాయి. ఆ రేస్ పడ్డప్పుడు ఈ పీ డాష్ ఏమవుతుంది, నియర్ బై ఉంటుంది పీకి దగ్గరగా వెళ్ళిపోతుంది. పీకి పీ డాష్కి ఇంకా మధ్యలో డిస్టెన్స్ ఉండదు. సో అప్పుడు మనం పీ డాష్ని పీని ఒకటేలా కన్సిడర్ చేసుకుందాం. సో పీ ఈక్వల్స్ టు పీ డాష్ కన్సిడర్ చేసుకుంటే పీ డాష్ ఎఫ్ ఈక్వల్స్ టు ఏమైపోతుంది, పిఎఫ్ అయిపోతుంది. సో ఇంకా ఈ ఫోర్త్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏసీ బై ఏ డాష్ సి ఈక్వల్స్ టు పిఎఫ్ బై ఏ డాష్ ఎఫ్ అయిపోయింది. అండ్ మనం ఇప్పుడు ఇది ఉంది కదా, ఇందులో నుంచి ఏసీ అంటే ఇంది, ఏ డాష్ సి అంటే ఇంది, అండ్ ఏ డాష్ ఎఫ్ అంటే ఇంది. వీటిని మనం ఈ వియుఎఫ్ ఇమేజ్ డిస్టెన్స్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అండ్ ఫోకల్ లెంత్ ఆ టర్మ్స్లలో రాయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ ఏసీని ఎట్లా రాయొచ్చు, మనం ఏసీని ఎట్లా రాయొచ్చు, పిఏ మైనస్ పీసీ లాగా రాయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ పిఏ ఉంది, మధ్యలో సి ఉంది. ఇప్పుడు మనకి ఇది రావాలంటే ఈ టోటల్ మైనస్ ఇది చేసేస్తే ఇదే వస్తుంది కదా, మనకి ఇదే మిగిలిపోతుంది కదా. సో మనం ఏమని రాసుకోవచ్చు, ఏసీని పిఏ మైనస్ పీసీ లాగా రాయొచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ ఏ డాష్ సిని కూడా సేమ్ అట్లా రాయొచ్చు, పీసీ మైనస్ పిఏ డాష్. అండ్ ద నెక్స్ట్ ఏ డాష్ ఎఫ్ని ఏమని రాయొచ్చు, పిఏ డాష్ మైనస్ పిఎఫ్ లాగా రాయొచ్చు. బికాస్ ఇక్కడ మనకి ఎఫ్ అనేది ఏ డాష్ కన్నా లోపలనే ఉంది, ఎఫ్ అనేది ఏ డాష్ కన్నా దగ్గరగానే ఉంది. ఇప్పుడు పీకి ఇట్లా పి ఇక్కడ ఉంది, ఫస్ట్ ఉంది, తర్వాత ఏ డాష్ ఉంది, మధ్యలో ఎఫ్ ఉంది. సో మనం ఏ డాష్ ఎఫ్ని ఎట్లా రాయొచ్చు, దీన్ని ఎట్లా రాయొచ్చు, పిఏ డాష్ మైనస్ పిఎఫ్ లాగా రాయొచ్చు. సో దట్ ఈ మొత్తాన్ని మనం ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఈక్వేషన్ నెంబర్ 5, దీన్ని ఈక్వేషన్ నెంబర్ 5 లాగా రాసుకుందాం. ఇందాక 4లో ఈ పీ డాష్ ఎఫ్ ఈక్వల్స్ టు పిఎఫ్ అని సబ్స్టిట్యూట్ చేసినాం కదా, దాన్ని 5 లాగా రాసుకుందాం. సో దట్ మనకి ఏసీ ఈక్వల్స్ టు ఏమైపోతుంది, పిఏ డాష్ మైనస్ పీసీ అయిపోయింది, బై ఏ డాష్ సి ఏమైపోయింది, పీసీ మైనస్ పిఏ డాష్ అయిపోయింది, ఈక్వల్స్ టు మనకి పిఎఫ్ ఏమైంది, అది నార్మల్గానే ఉంటుంది, పిఎఫ్ అనేది. అండ్ దెన్ ఏ డాష్ ఎఫ్ ఏమైపోయింది, ఇక్కడ ఉన్న ఏ డాష్ ఎఫ్ ఏమైపోయింది, పిఏ డాష్ మైనస్ పిఎఫ్ లాగా అయిపోయింది. అండ్ దెన్ మనకి ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఏ డాష్ అంటే ఏంది, పోల్ నుంచి ఏదైతే ఇమేజ్ ఫామ్ అయిందో వాటి రెండింటి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఏమంటాం, ఇమేజ్ డిస్టెన్స్ అంటాం. ఇమేజ్ డిస్టెన్స్ మనం ఇందాక దేంతో డినోట్ చేసినాం,
వీతో డినోట్ చేస్తాం. అండ్ పీకి ఏకి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఏమంటాం? ఏ అంటే ఏంది? ఫస్ట్ ఆబ్జెక్ట్ ఎక్కడ ఉందో అదే కదా ఏ. ఏ ఈజ్ ద పొజిషన్ వేర్ ద ఆబ్జెక్ట్ ఈజ్ సిచ్యువేటెడ్ ఆన్ ది ప్రిన్సిపల్ యాక్సిస్. కాబట్టి పీకి ఏకి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఏమవుతుంది? ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అయిపోతుంది. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మనం ఏమని పిలుస్తాం? యూ అని పిలుస్తాం. లెటస్ నేమ్ ఇట్ యాజ్ యూ, లెటస్ నేమ్ ఇట్ యాజ్ వి. అండ్ దెన్ పిఎఫ్ అనేది ఏమైపోతుంది? డిస్టెన్స్ బిట్వీన్ ఫోకస్ అండ్ పోల్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫోకల్ లెంత్. ఫోకల్ లెంత్ ఎట్లా డినోట్ చేస్తాం? స్మాల్ ఎఫ్ తో డినోట్ చేస్తాం. అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ పీసీ, పీ టు సి ఉంది కదా ఒకటి. పీసీ ఈజ్ నథింగ్ బట్ పోల్ టు సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఏమంటాం? రేడియస్ ఆఫ్ కర్వేచర్. మనకి ఇంతకు ముందుకు ఒకటి చిన్న ఫార్ములా అయిపోయినా లాస్ట్ క్లాస్లో. అదేంది? రేడియస్ ఆఫ్ కర్వేచర్కి మనకి మధ్య అండ్ ఫస్ట్ అయితే సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత దాన్ని కన్సిడర్ చేసుకుందాం. పిఏ డాష్. పిఏ డాష్ అంటే ఏంది? ఇమేజ్ డిస్టెన్స్ కదా. సో వి మైనస్ పీసీ అంటే రేడియస్ ఆఫ్ ది కర్వేచర్ బై పీసీ అంటే రేడియస్ ఆఫ్ ది కర్వేచర్. పిఏ డాష్ అంటే ఇమేజ్ డిస్టెన్స్ వి. పిఎఫ్ అంటే ఫోకస్, ఇది ఎఫ్. పిఏ డాష్ అంటే ఇక్కడ మనకి పిఏ డాష్ మైనస్ పిఎఫ్ ఏనా? ఏ డాష్ ఎఫ్. ఫస్ట్ సారీ, ఇక్కడ ఏ డాష్ కాదు, ఏ మాత్రమే. సో ఇక్కడ కూడా ఏ డాష్ కాదు, ఏ. సో ఇక్కడ కూడా ఏ డాష్ కాదు. ఇక్కడ కింద ఏముంది? ఏ డాష్ ఉంది. సో కింద ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, పైన మాత్రమే చేంజ్ చేసుకోవాలి. యూ అయిపోతుంది ఇక్కడ. పిఏ కాబట్టి యూ అయిపోతుంది. పిఏ మైనస్ పీసీ కాబట్టి యూ అయిపోతుంది. యూ మైనస్ ఆర్ బై ఆర్ మైనస్ వి. అక్కడ మనకి పేజ్ అనేది కన్వీనియంట్గా లేదు, సో ఇక్కడ రాసేసిన. సో యూ మైనస్ 2f బై 2f మైనస్ వి ఈక్వల్స్ టు ఎఫ్ మైనస్ ఎఫ్ బై వి మైనస్ ఎఫ్. ఇది మనకి కింద ఉన్న ఫార్మేట్. సో దీన్ని మనం క్రాస్ మల్టిప్లై చేసేస్తాం. యూ మైనస్ 2f ఇంటూ వి మైనస్ ఎఫ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఇంటూ 2f minus v. So u into v, uv, u into f minus uf, minus 2f into v minus 2fv, minus 2 minus plus. So plus 2f square equals to 2f square minus fv. సో మనకి ఇవి రెండు అనేవి కట్ అయిపోతాయి. అండ్ దెన్ మైనస్ 2fv ఇక్కడ పోతే ప్లస్ 2fv అవుతుంది. సో uv మైనస్ uf ఈక్వల్స్ టు ప్లస్ 2fv మైనస్ fv ఏమైపోతుంది? ఎఫ్వి అయిపోతుంది. సో యూవి మైనస్ యూఎఫ్ ఈక్వల్స్ టు ఎఫ్వి కదా. అన్ని పాజిటివ్లో ఉన్నాయి. మనకి ఫస్ట్ ఫార్మాట్లో ఏం చేసినాం? అన్ని పాజిటివ్ ఉన్నాయి. సో దీన్ని ఇక్కడ పంపించేసేద్దాం. యూవి ఈక్వల్స్ టు యూఎఫ్ ప్లస్ ఎఫ్వి. మనకి ఇంకా ఆ ఫార్మాట్లో రాలేదు. ఇది 1/f ఈక్వల్స్ టు 1/v ప్లస్ 1/u ఫార్మాట్లో రాలేదు. ఆల్మోస్ట్ నియర్ బై వచ్చేసింది. సో మనం అట్లా రానికి ఒక చిన్న పాయింట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, డివైడ్ దీస్ ఈక్వేషన్ విత్ యూవిఎఫ్. ఈ ఈక్వేషన్ని యూవిఎఫ్తో డివైడ్ చేసేస్తే ఆ ఫార్మేట్లో వచ్చేస్తుంది. యూవి బై యూవిఎఫ్ ఈక్వల్స్ టు యూఎఫ్ బై యూవిఎఫ్ ప్లస్ ఎఫ్వి బై యూవిఎఫ్. ఇప్పుడు యూవి క్యాన్సిల్ అయిపోయినాయి, యూఎఫ్ క్యాన్సిల్ అయిపోయింది, ఎఫ్వి క్యాన్సిల్ అయిపోయినాయి. ఇప్పుడు ఏమైపోయింది? 1/f ఈక్వల్స్ టు 1/v ప్లస్ 1/u. ప్రూవ్ అయిపోయింది కదా. అండ్ నెక్స్ట్ మనం లాస్ట్ క్లాస్లో ఏవైతే కాన్కేవ్ మిర్రర్కి ప్రాపర్టీస్ చూసినామో అవే సేమ్ ప్రాపర్టీస్ కాన్వెక్స్ మిర్రర్లో కూడా రిపీట్ అయితే, ఆ కాన్వెక్స్ మిర్రర్లో రిపీట్ అయిన ప్రాపర్టీస్ ఏంటో చూద్దాం. సో లెట్ us కన్సిడర్ కాన్వెక్స్ మిర్రర్. కాన్వెక్స్ మిర్రర్ ఈస్ నథింగ్ బట్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఈజ్ బెంట్ అవుట్వర్డ్స్. గుర్తుందా? కాన్వెక్స్ మిర్రర్ ఈస్ నథింగ్ బట్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఈజ్ బెంట్ అవుట్వర్డ్స్. ఏదైతే రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అనేది ఉందో అది ఇట్ సైడ్ బయట సైడ్ నుంచి ఉంటుంది. లోపల సైడ్ నుంచి ఉంటే దాన్ని ఏం మిర్రర్ అంటాం? కాన్కేవ్ మిర్రర్ అంటాం. బయట సైడ్ నుంచి ఉంది కాబట్టి దిస్ ఈస్ ఏ కాన్వెక్స్ మిర్రర్. వెన్ ఏ ప్యారలల్ రే హిట్స్ దిస్ కాన్కేవ్ మిర్రర్, ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ దగ్గర నుంచి ఒక ప్యారలల్ రే టు ది ప్రిన్సిపల్ యాక్సిస్ ఇన్సిడెంట్ అవుతుందో ఈ కాన్వెక్స్ మిర్రర్ పైన, ఇట్ గెట్స్ డైవర్జ్డ్ అంటే ఇట్లానే రిఫ్లెక్ట్ బ్యాక్ అయిపోతుంది. అండ్ ఇఫ్ యూ డ్రా ఎ లైన్
దీనికి అటాచ్డ్గా ఒక లైన్ అనేది మనం డ్రా చేసినాం అనుకో, దీస్ లైన్ విల్ పాస్ త్రూ ద ఫోకస్. మన కాన్కేవ్ మిర్రర్లో ఏమైంది, అది కన్వర్జ్ అయిపోతుంది కాబట్టి ఇట్ సైడ్ ఇన్వర్ట్స్ బెంట్ అయిపోతుంది కాబట్టి ఫోకస్ అనేది డైరెక్ట్ ఇక్కడనే ఉంటుంది, ఫోకస్ త్రూ పాస్ అయిపోతుంది. బట్ దీస్ ఆర్ కంట్రోల్డ్ రేస్, అంటే ఇది ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది, బట్ మన అజంప్షన్ అనమాట. ఈ ఒకవేళ ఇటు డైరెక్ట్ వచ్చేస్తే ఏమవుతుంది, ఫోకస్ త్రూ పాస్ అయిపోతుంది. ఓకే, ఈ పాయింట్ క్లియర్ కదా. అండ్ ద నెక్స్ట్ పాయింట్ సేమ్ ప్రాపర్టీ బట్ వైస్ వర్సా అన్నట్టు. వెన్ ఏ రే ఇట్లా ఒక రే అనేది ఇట్లా వచ్చింది అండ్ దానికి స్ట్రేట్గా తీసుకుంటే ఇట్ మైట్ పాస్ త్రూ ఫోకస్ అనుకుందాం. అంటే ఇప్పుడు ఒక రే ఇట్లా ఈ కాన్వెక్స్ మిర్రర్ని హిట్ అయింది, ఆ రే ఎట్లా ఉందంటే దాన్ని ఎక్స్టెండ్ చేసుకున్నాం అనుకో, ఇట్ షుడ్ పాస్ త్రూ ఫోకస్ అనమాట. అండ్ దట్ రిఫ్లెక్టెడ్ రే విల్ బీ ప్యారలల్ టు దీస్ ప్రిన్సిపల్ యాక్సిస్. ఈ ప్రిన్సిపల్ యాక్సిస్కి ఏదైతే ఈ రిఫ్లెక్టెడ్ రే ఉందో అది ప్యారలల్గా ఉంటుంది. అండ్ ద నెక్స్ట్ ఈస్ ఒక కాన్వెక్స్ మిర్రర్, సేమ్ కాన్వెక్స్ మిర్రర్ తీసుకున్నాం అండ్ ఇక్కడ సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ ఉంది అనుకుందాం. అండ్ ఇక్కడ సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ ఉంటుంది దీనికి. అండ్ నార్మల్ విల్ బి లైక్ ఇట్లా దీన్ని ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. అండ్ దీంట్లో సేమ్ సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ ఇది అనుకుంటే ఈక్వల్గా డివైడ్ చేస్తుంది. అండ్ ఒక సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ తీసుకుందాం, ఇది ఫోకస్ అనుకుందాం. అండ్ దెన్ వెన్ ఏ రే hits the convex mirror, as if it gets extended, it should pass through center of the curvature. ఏదైతే రే ఎక్స్టెండ్ చేసినప్పుడు ఇన్సిడెంట్ అయిన రేని ఎక్స్టెండ్ చేసినప్పుడు అది సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ త్రూ పాస్ అవుతుందో దాని రిఫ్లెక్టెడ్ రే ఎట్లుంటుంది అంటే ఇన్ ద సేమ్ పాత్, ఇట్ టేక్స్ ద సేమ్ పాత్. ఎందుకంటే ఇక్కడ నుంచి కదా నార్మల్ డ్రా చేసేది. ఈ ప్రాపర్టీస్ కాన్కేవ్ మిర్రర్ యొక్క ప్రాపర్టీస్ సేమ్ ఉన్నాయి, బట్ ద సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ అండ్ ఫోకస్ ఆర్ బిహైండ్ ద మిర్రర్. ఈ మిర్రర్కి బ్యాక్ సైడ్లో ఉన్నాయి. అండ్ అంతే, ఈ 3 పాయింట్స్ అనేవి గుర్తుంచుకోండి. దీస్ ఆర్ ఫర్ కాన్వెక్స్ మిర్రర్స్. అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ సైన్ కన్వెన్షన్ రూల్స్. సైన్ కన్వెన్షన్ రూల్స్ ఫర్ ఏ మిర్రర్. ఫస్ట్ రూల్ నేను లాస్ట్ క్లాస్లోనే చెప్పిన, ఆల్ ద డిస్టెన్సెస్ షుడ్ బి మెజర్డ్ ఫ్రమ్ what? Pole. ఈ పాయింట్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఆల్ ది డిస్టెన్స్ షుడ్ బి మెజర్డ్ ఫ్రమ్ పోల్. పోల్ అంటే ఏంది మరి? పోల్ నిన్న మొన్న డిస్కస్ చేసినాం. అండ్ ఒకవేళ గుర్తు లేకుంటే మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తున్నా, ఏదైతే ఈ కాన్కేవ్ మిర్రర్ ఆర్ కాన్వెక్స్ మిర్రర్ ఉంటుందో దాని యొక్క సెంటర్ ఉంటుందో ఆ సెంటర్ పాయింట్ని మనం పోల్ అంటాం. అండ్ సెంటర్ ఆఫ్ దట్ స్పియర్ ఈస్ కాల్డ్ యాజ్ సెంటర్ ఆఫ్ ది కర్వేచర్. అండ్ వీటి రెండింటి మధ్య నుండి మిడ్ పాయింట్ ఏమంటాం? ఫోకస్ అంటాం. అండ్ దిస్ యాక్సిస్ విచ్ ఈస్ పాసింగ్ త్రూ దిస్ పోల్ అండ్ సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రిన్సిపల్ యాక్సిస్. అండ్ when we draw a line from the center of the curvature to the point where the incident ray hits that mirror is called as normal ray. ఇదైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే ఈ పాయింట్స్ అనేటివి. ఈ పాయింట్స్ మర్చిపోతే మాత్రం రే డయాగ్రామ్స్ అనేవి చాలా ఇబ్బంది అయిపోతుంది. అండ్ నెక్స్ట్ సైన్ కన్వెన్షన్ రూల్ ఈస్ డిస్టెన్సెస్ విచ్ ఆర్ మెజర్డ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ రే. ఏదైతే డిస్టెన్స్ ఇన్సిడెంట్ రే యొక్క డైరెక్షన్లో మెజర్ చేస్తామో దోస్ ఆర్ పాజిటివ్. ఇన్సిడెంట్ రే యొక్క డైరెక్షన్లో మెజర్ ఇచ్చిన ప్రతి ఒక్క డిస్టెన్స్ అనేది పాజిటివ్లో ఉంటుంది. అండ్ ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ రే అంటే ఇప్పుడు ఇన్సిడెంట్ రే అనేది ఇట్లా వచ్చింది, ఆపోజిట్ డైరెక్షన్ ఇక్కడ నుంచి ఇక్కడ మెజర్ చేస్తున్నాం మనం. సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడ మెజర్ చేస్తున్నాం, దిస్ షుడ్ బి టేకెన్ యాజ్ నెగిటివ్. అండ్ సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడ మెజర్ చేస్తున్నాం డిస్టెన్స్ని, అదేమవుతుంది? పాజిటివ్ అయిపోతుంది. అండ్ థర్డ్ రూల్ ఈజ్ ఏదైతే హైట్ ఆఫ్ ది ఇమేజ్ ఉంటుందో లేదా హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, హైట్ ఆఫ్ ఇమేజ్ ఆర్ ఆబ్జెక్ట్ విచ్ ఈస్ మెజర్డ్ ఇన్ అప్వర్డ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు మెజర్ చేస్తే దట్ విల్ బి పాజిటివ్. అండ్ వెన్ అవి డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు
మెజర్ చేస్తే దోస్ విల్ బి నెగిటివ్. ఈ 3 పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఈస్ ఆల్ ద డిస్టెన్సెస్ షుడ్ బి మెజర్డ్ ఫ్రమ్ ద పోల్. అండ్ సెకండ్ పాయింట్ ఈస్ ఎప్పుడైతే మనకి ఆ రే అనేది ఇన్సిడెంట్ రే ఉంటుందో ఆ డైరెక్షన్లో మనం లెన్స్ని మెజర్ చేస్తామో అవి మాత్రమే పాజిటివ్గా ఉంటాయి. విచ్ ఆర్ ఆపోజిట్ టు ది డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ రే దోస్ విల్ బి టేకెన్ యాజ్ నెగిటివ్. And the third rule is height of the image or height of the object will be positive when they are measured upwards, and the height of the image or height of the object is negative when they are measured in the downward direction. And the next point is magnification. మ్యాగ్నిఫికేషన్ అంటే నార్మల్గా చెప్పాలంటే భూతద్దం పెడతారు కదా, భూతద్దం పెట్టినప్పుడు డైరెక్ట్ ఒక ఆబ్జెక్ట్ యొక్క సైజ్ కన్నా అది పెద్దగా కనిపించచ్చు, చిన్నగా కనిపించచ్చు. ద ఇమేజ్ ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ ఉంటుందో అది కవర్డ్ సర్ఫేస్ పైన పడ్డప్పుడు లేదా స్పెరికల్ మిరర్స్ పైన పడ్డప్పుడు ద సైజ్ ఆఫ్ ది ఇమేజ్ గెట్స్ చేంజ్డ్, వ్యారీస్ అనమాట. అంటే ఆబ్జెక్ట్ కన్నా ఇమేజ్ది కొంచెం తక్కువనో కొంచెం ఎక్కువనో ఉంటుంది. బికాజ్ స్పెరికల్ మిరర్స్లో ఎప్పుడైతే సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ పైన పెడతామో సేమ్ వస్తుంది, కానీ ఒక్కొక్కసారి డిమిన్షడ్ అయిపోతుంది. డిమిన్షన్ అంటే మీనింగ్ ఏంటంటే తగ్గిపోవడం, సైజ్ అనేది తగ్గిపోవడం. ఎన్లార్జ్డ్ అంటే మీనింగ్ ఏంటంటే సైజ్ అనేది పెరిగిపోవడం. ఏదైతే స్పెరికల్ మిరర్స్ పైన మనకి రిఫ్లెక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుందో హైట్ ఆఫ్ ది ఇమేజ్ అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుంది లేదా పెరగడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే మనం ఓన్లీ సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ పైన ఆబ్జెక్ట్ని పెడతామో అప్పుడు మాత్రమే హైట్ ఆఫ్ ది ఇమేజ్ అనేది ఈక్వల్ ఉంటుంది, ఆబ్జెక్ట్కి ఇమేజ్కి ఈక్వల్ ఉంటుంది. అక్కడ ఎటువంటి మ్యాగ్నిఫికేషన్ జరగదు. ఇప్పుడు మ్యాగ్నిఫికేషన్ అంటే ఏందో అర్థమై ఉంటుంది. సో మన టర్మినాలజీ చెప్పుకోనంటే మ్యాగ్నిఫికేషన్ ఇస్ నథింగ్ బట్ ద రేషియో ఆఫ్ the height of the image and height of the object is called as magnification. అండ్ ఈ మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా కూడా ఒక చిన్న డెరివేషన్ ఉంది, సో దట్ నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ ఒక లెటెస్ట్ టేక్ కాన్కేవ్ మిర్రర్, ఒక చిన్న కాన్కేవ్ మిర్రర్ తీసుకుందాం. అండ్ ద సెంటర్ ఈస్ కాల్డ్ యాజ్ పోల్, center of the sphere is called as center of the curvature, and the midpoint of pole and center of the curvature is focus. And the axis passing through pole and center of the curvature is called as principal axis. Let us take an object O dash, and ఈ ఆబ్జెక్ట్ అనేది సపోజ్ ఇక్కడ ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్ ఒక ఇన్సిడెంట్ అనేది వస్తుంది అనుకుందాం. ఇట్ హిట్స్ అండ్ పాసెస్ త్రూ ద ఫోకస్. ఈ పాయింట్ అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ నుంచి చెప్పుకుంటూనే వస్తున్నా, ఎప్పుడైతే ఏదైతే ఇన్సిడెంట్ రే అనేది ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్ ఉంటుందో ఇట్ షుడ్ పాస్ త్రూ ఫోకస్ అని చెప్పేసిన. అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ ఒక ఇన్సిడెంట్ రే అనేది పోల్ దగ్గర ఇన్సిడెంట్ అవుతుంది అనుకుందాం. పోల్ దగ్గర ఇన్సిడెంట్ అయినప్పుడు నార్మల్గా ఏది యాక్ట్ చేస్తుంది, ప్రిన్సిపల్ యాక్సిస్ యాక్ట్ చేస్తుంది. అండ్ దెన్ ఇట్ రిఫ్లెక్ట్స్ బ్యాక్స్ విత్ ద సేమ్ యాంగిల్, సో దట్ ఇక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది. Let us draw a perpendicular to these principal axis. ఇది ఏమనుకుందాం, I dash I అనుకుందాం. ఇది P అయిపోయింది. అండ్ ఇప్పుడు మనకి ఒక క్లారిటీ అనేది వచ్చేసింది. అండ్ దెన్ నెక్స్ట్ ఇది ఒక ట్రయాంగిల్ అయిపోయింది, ఇది ఒక ట్రయాంగిల్ షేప్లో అయిపోయింది. సో మనం ఈ రెండు ట్రయాంగిల్స్ని తీసుకుందాం. ఈ రెండు ట్రయాంగిల్స్ మనకి ఎట్లా కనిపిస్తున్నాయి, సిమిలర్ ట్రయాంగిల్స్ లాగా కనిపిస్తున్నాయి. అండ్ దెన్ నిన్ననే చెప్పిన నేను అవి కనిపించినంత మాత్రం అయిపో, జస్ట్ వీ హ్యావ్ టు ప్రూవ్, అంటే మనం అయినా కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇదేంది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, ఇదేంది యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ షుడ్ బి ఈక్వల్స్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ షుడ్ బి ఈక్వల్స్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోమని నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ షుడ్ బి ఈక్వల్స్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ from triangles O dash and P, and ఈ ట్రయాంగిల్, ఈ చిన్న ట్రయాంగిల్ తీసుకుందాం, I dash and P. ఈ రెండు ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు ఫస్ట్ ఏమైపోయింది, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్స్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఒక యాంగిల్ ఈక్వల్ అయింది. అండ్ దెన్ ఇది ఒక 90 degrees ఉంది, ఇది 90 degrees ఉంది. సెకండ్ యాంగిల్ అనేది ఈక్వల్ అయిపోయింది. అండ్ ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఒక టూ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈక్వల్ అయినప్పుడు థర్డ్ యాంగిల్ కూడా ఖచ్చితంగా ఈక్వల్ అయిపోవాలి. ఎందుకు, సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ షుడ్ బి ఈక్వల్స్ టు 180 degrees. కాబట్టి ఇది సిమిలర్ ట్రయాంగిల్స్లో
ఒక పార్ట్ అనమాట, ఒక చిన్న థీరం ఉంటుంది. అండ్ దాన్ని బేస్ చేసుకొని మనం ఏమని చెప్తున్నాం, దీస్ టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్. అండ్ వెన్ దీస్ టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్, దేర్ కరస్పాండింగ్ ద రేషియో ఆఫ్ దేర్ కరస్పాండింగ్ సైడ్స్ షుడ్ బి ఈక్వల్. సో దట్ ఇప్పుడు వీటికి దీంట్లో కరస్పాండింగ్ సైడ్స్ ఏమవుతాయి, ఓ డాష్ అండ్ ఐ డాష్ కదా. సో ఓ డాష్ బై ఐ డాష్ ఈక్వల్స్ టు ఓఐ బై పిఐ. సారీ, ఓఐ బై పిఐ కాదు, ఓపి పిఓ బై పిఐ. సారీ, పిఓ బై పిఐ అవుతుంది, ఎందుకంటే ఇది కరస్పాండింగ్ సైడ్స్ కదా. సో పిఓ బై పిఐ అవుతుంది. అండ్ ఇప్పుడు ఓ డాష్ ఈస్ నథింగ్ బట్ హైట్ ఆఫ్ ది ఇమేజ్. ఇది ఎట్లా ఉంది, అప్వర్డ్స్ ఉంది, అంటే ఇట్లా ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి పైకి మనం మెజర్ చేస్తున్నాం. సో దిస్ షుడ్ బి పాజిటివ్, హైట్ ఆఫ్ ది ఇమేజ్ కదా ఇది. అండ్ దెన్ హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, ఇక్కడ జస్ట్ చెక్ ఇట్ అవుట్, హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఇట్ ఈస్ డౌన్వర్డ్స్. సారీ, height of the image, this is height of the image. Height of the image is downwards అనమాట. సో దట్ the height of the object, o dash అనేది height of the object, and then కింద డౌన్వర్డ్స్ ఉన్నది height of the image కదా. సో it will be negative, height of the image will be negative. And then next PO is nothing but P2, image distance, but the incident ray direction is ఇట్లా ఉంది, ఈ డైరెక్షన్ ఉంది. బట్ మనకి పిఓ అని అడుగుతున్నాడు. పిఓ అని అడిగితే ఇట్ విల్ బి ఆపోజిట్ టు ద ఇన్సిడెంట్ రే. ఇన్సిడెంట్ రే యొక్క డైరెక్షన్కి ఈ పిఓ అనేది ఆపోజిట్ ఉంది. సో మనం ఏం తీసుకుంటాం, నెగిటివ్ తీసుకుంటాం. నెగిటివ్ పిఓ ఇస్ నథింగ్ బట్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మనం ఏమంటాం, యూ అంటాం, బై వి ఆల్సో ఇమేజ్ డిస్టెన్స్, పి నుంచి ఐ వరకు ఇమేజ్ డిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం వి అని పిలుస్తాం. బట్ ఇది కూడా ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ రేనే ఉంది. ఈ ఇన్సిడెంట్ రేకి ఈ పిఐ కూడా ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. సో మనం దాన్ని కూడా నెగిటివ్లోనే తీసుకుంటాం, మైనస్ వి అయిపోతుంది. అండ్ ఇది కట్ అయిపోతుంది. సో దట్ మనకి ఇప్పుడు ఏమొస్తుంది, వి బై యూ ఈక్వల్స్, క్రాస్ మల్టిప్లై చేస్తే వి బై యూ ఈక్వల్స్ టు హెచ్ఐ బై హెచ్ఓ మైనస్ హెచ్ఐ బై హెచ్ఓ. దీన్ని ఇక్కడ పంపించేస్తే హెచ్ఐ బై హెచ్ఓ ఈక్వల్స్ టు మైనస్ వి బై యూ. ఇది ప్రూవ్ అయిపోయింది కదా. అండ్ మనం ఈ ప్రూఫ్తో మనం ఏమని చెప్పొచ్చు అంటే, ద మ్యాగ్నిఫికేషన్ కెన్ బి ఆల్సో సెడ్ యాజ్ ద నెగిటివ్ ఆఫ్ ఇమేజ్ డిస్టెన్స్ బై ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మైనస్ ఇమేజ్ డిస్టెన్స్ బై ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అని కూడా చెప్పేసి. సో ఇది క్లియర్ అయిపోయింది కదా. మ్యాగ్నిఫికేషన్ ఇస్ నథింగ్ బట్ ద రేషియో ఆఫ్ height of the image by height of the object, and also the ratio of negative of image distance by object distance. ఇదైతే ఈ పాయింట్ క్లియర్ అయిపోయింది కదా. అండ్ దెన్ నెక్స్ట్ ఒక చిన్న ప్రాబ్లం ఉంది, లెట్ us see that problem. ఒక్క నిమిషం వెయిట్ సెకండ్, ప్రాబ్లం చూద్దాం. అండ్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేసాడు మనకి ఆ ప్రాబ్లం గురించి. సో 4 సెంటీమీటర్స్ ఇమేజ్ యొక్క ఆబ్జెక్ట్ యొక్క హైట్ అనేది 4 సెంటీమీటర్స్ ఉంది. ఆబ్జెక్ట్ యొక్క హైట్ ఎంత ఉంది, 4 సెంటీమీటర్స్ ఉంది. అండ్ ఇట్ ఈస్ ప్లేస్డ్ ఎట్ 25 సెంటీమీటర్స్ ఫ్రమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్. ఈ కాన్కేవ్ మిర్రర్కి 25 సెంటీమీటర్స్ దూరంలో ఉంది. అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత అయిపోతుంది, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈక్వల్స్ టు ఎంత అయిపోతుంది మనకి, 25 సెంటీమీటర్స్. బట్ మనం ఇక్కడ రే అనేది ఎట్లా పడుతుంది, ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఈ డైరెక్షన్లో పడుతుంది. బట్ మనం ఆల్ ది డిస్టెన్స్ షుడ్ బి మెజర్డ్ ఫ్రమ్ ద పోల్ అన్నాం. పోల్ నుంచి ఇక్కడ ఆబ్జెక్ట్ వరకు మనం డిస్టెన్స్ మెజర్ చేస్తున్నప్పుడు it will be in the opposite direction to the incident ray, so that we should take these PO in negative sign, so that object distance should be equals to -25 లాగా తీసుకుంటాం. as per the sign convention rules we should take this object distance as -25.
అండ్ దెన్ ఇమేజ్ డిస్టెన్స్ ఇచ్చిన ఇవ్వలేదు, బట్ హీ గివెన్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ద కాన్కేవ్ మిర్రర్. ఫోకల్ లెంత్ ఆఫ్ ది కాన్కేవ్ మిర్రర్ ఈస్ ఆయనకు తెలిసే ఉంది. సో దట్ ఆయన ఆ కాన్కేవ్ మిర్రర్ యొక్క ఫోకల్ లెంత్ అనేది మనకి ఇచ్చేసిండు, దట్ ఈస్ 15 సెంటీమీటర్స్. ఈ 15 సెంటీమీటర్స్ కూడా ఫోకస్ ఇక్కడ ఉంది అనుకుందాం. సపోజ్ ఇది సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ అనుకుందాం, అండ్ దిస్ విల్ బి ద ఫోకస్ అనేది కూడా ఇట్ ఈస్ మెజర్డ్ ఫ్రమ్ ద పోల్ టు ఫోకస్. ఇట్లా పిఎఫ్ మెజర్ చేస్తాం. పిఎఫ్ ఆల్సో ఈస్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ దిస్ ఇన్సిడెంట్ రే, సో దట్ it also should be it also should have negative sign. And then next మనకి ఏమి ఇచ్చిండు, అంతే ఇక ఒకటి ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఒకటి ఫోకల్ లెంత్, అండ్ ఒకటి హైట్ ఆఫ్ ది ఇమేజ్ ఇచ్చిండు, దట్ ఈస్ 4 centimeters. And this 4 centimeters doesn't have negative sign. Can anyone say why it doesn't have negative sign? Because of sign convention rules only. ఎందుకంటే ఈ ఆబ్జెక్ట్ అనేది అప్వర్డ్ డైరెక్షన్లోనే ప్లేస్ అయి ఉంది, సో దట్ ఇట్ షుడ్ నాట్ క్యారీ ఎనీ నెగిటివ్ సైన్. సో దట్ మనకి ఇంతసేపు ఒక మిర్రర్ ఫార్ములా అనేది డిరైవ్ చేసినాం. సో దాన్ని యూజ్ చేసుకొని మనం ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఉంది, మనకి ఫోకల్ లెంత్ ఉంది, దాంతో మనం ఏం చేయొచ్చు, ఇమేజ్ డిస్టెన్స్ ఫైండ్ చేయొచ్చు కదా. సో ఒకసారి ట్రై చేద్దాం. 1/f = 1/v + 1/u అనే ఫార్ములాని మనం ఇందాక మిర్రర్ ఫార్ములాని డిరైవ్ చేసినాం. సో దట్ మనం దీని నుంచి చేయొచ్చు కదా. లెట్ us కన్సిడర్ 1/-25 = 1/f 1/-15 కదా. 1/-15 ఈక్వల్స్ టు 1/, ఇది we don't know, ప్లస్ 1/, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత, -25 సెంటీమీటర్స్. ఇది ఇక్కడ పంపించేస్తే ఇది ఇక్కడ పంపించేస్తాం. 1/v = -1/15 ప్లస్ 1/25, and then 1/v = -2/75. దీన్ని వీటికి రెండింటికి ఎల్సిఎం తీస్తే 75 వస్తుంది. అండ్ ఓకే, 1/v = -2/75, v = -75/2 అయిపోతుంది. సో దట్ ఇది ఏమైపోతుంది, -37.5 సెంటీమీటర్స్ లాగా అయిపోతుంది. అండ్ దెన్ నెక్స్ట్ మనకి v వచ్చింది. మనకి ఇంకో ఫార్ములా ఏముంది, మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా. మ్యాగ్నిఫికేషన్ = హైట్ ఆఫ్ ది ఇమేజ్ బై హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ కదా. అండ్ దెన్ మనకు క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు, మనకి మ్యాగ్నిఫికేషన్ ఫార్ములాలో హైట్ ఆఫ్ ది ఇమేజ్ బై హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈక్వల్స్ టు -v/u అని చూసినాం కదా. సో మనం దీన్ని బట్టి ఏదైతే ఈ హైట్ ఆఫ్ ది ఇమేజ్ ఉందో దాన్ని కనుక్కోవచ్చు కదా. సో దట్ హైట్ ఆఫ్ ది ఇమేజ్ని హైట్ ఆఫ్ ది ఇమేజ్ లాగానే ఉంచుకుందాం. బై హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఎంత ఉంది, 4 సెంటీమీటర్స్ ఉంది, ఈక్వల్స్ టు -v ఎంత, -37.5 అంటే +37.5 అవుతుంది, బై హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత, -25 సెంటీమీటర్స్. సో దట్ ఇప్పుడు ఇదేమవుతుంది, ఇక్కడ 4 ఉంది కదా, 4ని ఇటు పంపించేసిస్తే హైట్ ఆఫ్ ది ఇమేజ్ ఈక్వల్స్ టు 37.5 బై 25 ఇంటూ 4, దట్ విల్ బి ఈక్వల్స్ టు -6 సెంటీమీటర్స్. ఓకే కదా, ఈ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోయింది. అండ్ ఈ ప్రాబ్లం మనం ఏమేమి యూజ్ చేసినాం, ఒకటి మిర్రర్ ఫార్ములా, ఒకటి మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా. ఇవి అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో అండ్ ది లాస్ట్ టాపిక్ ఆఫ్ దిస్ చాప్టర్ ఈస్ మేకింగ్ ఏ సోలార్ కుక్కర్. హౌ కెన్ వి మేక్ ఏ సోలార్ కుక్కర్ అంటే లైట్ రేస్ని యూజ్ చేసుకొని ఒక కుక్కర్ అనేది ప్రిపేర్ చేయాలి. అండ్ అంటే కుక్కర్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ షుడ్ హీట్ అనేదాన్ని ప్రొడ్యూస్ చేయాలి. ఇది ఈ లైట్ రేస్ని యూజ్ చేసుకొని
ఇట్ షుడ్ ప్రొడ్యూస్ హీట్. అంటే ఎట్లా పాసిబుల్ అవుతుంది చెప్పండి అది. అండ్ లెట్ us కన్సిడర్ ఒక సర్ఫేస్ తీసుకుందాం, ఒక బౌల్ లైక్ థింగ్ తీసుకుందాం. దట్ షుడ్ యాక్ట్ లైక్ ఏ కాన్కేవ్ సర్ఫేస్. అంటే ఇట్ షుడ్ అట్రాక్ట్ దోస్ లైట్ రేస్. ఏదైతే ఈ సర్ఫేస్ ఉందో అది ఈ లైట్ రేస్ అన్నిటిని అట్రాక్ట్ చేసుకోవాలి. అట్రాక్ట్ చేసుకొని అండ్ ఇట్ షుడ్ రిఫ్లెక్ట్ బ్యాక్ టు సమ్ పాయింట్. ఈ లైట్ రేస్ అన్నిటిని అట్రాక్ట్ చేసుకొని వాటిని రిఫ్లెక్ట్ బ్యాక్ చేయాలి. ఏదైతే ఒక పాయింట్ దగ్గర రిఫ్లెక్ట్ బ్యాక్ చేయాలి. నార్మల్గా ఏదైనా ఆబ్జెక్ట్ యొక్క ఈ ఇన్సిడెంట్ రేస్ పడితే మనకి ఇమేజ్ ఫామ్ అవుతుంది. బట్ ఈ సన్లైట్ రేసే డైరెక్ట్ పడిపోతున్నాయి మనకి. అంటే ఇక్కడ హీట్ అనేది ప్రొడ్యూస్ అయిపోతుంది. సో దట్ ఇక్కడ ఉన్న వాటర్ అనేది హీట్ అయిపోతుంది అండ్ ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఏ సోలార్ కుక్కర్. అండ్ దెన్ ఈ కాన్కేవ్ మిర్రర్ ఇంకెక్కడ మనకి యూజ్ అవుతుంది? ఎగ్జాంపుల్ యాంటెనాస్. మన నార్మల్గా మిద్దెల పైన ఉంటాయి చూడండి, ఇట్లా డిష్కి కానీ సన్ డైరెక్ట్ కానీ వాటి కూడా ఈ షేప్లోనే ఉంటుంది. టు క్యాచ్ దోస్ రే